ఆయన పడిపోయే దేవుడు కాదు. ఆయన పిల్లలు కూడా అలాగ నిలిచి ఉండాలి అంతము వరకు. చూసారా, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. శాశ్వతం. నా ప్రేమ నీ జీవితంలో, నీ పక్షాన శాశ్వతం. చూసారా ప్రియులారా, అది అంటే ఎప్పటికీ ఎప్పటికీ ఎన్నటికీ నిన్ను నేను ప్రేమిస్తూనే ఉంటాను. నువ్వు నా కుమారుడివి, నా కుమార్తెవి. చూసారా, అలాగే మనము కూడా ఆయన ప్రేమ తత్వాన్ని, ఆయన ప్రేమ స్వభావాన్ని, ఆయన ప్రేమ లక్షణాన్ని కలిగిన వారమై నిలిచి ఉండడానికి ప్రార్థించాలా, పోరాడాలా, ప్రయత్నించాలా, ఆలోచించాలా, విచారించాలా. మన గురించి మనమే ఎక్కడ ఏ విషయాలలో నా ప్రేమ భంగమైంది, నా ప్రేమ బలహీనమైంది, నా ప్రేమ దైవ ప్రేమకు సమానంగా లేదు అని చూసుకుంటూ ఉండాలి. అందుకనే వివేచన అన్నది చాలా ప్రాముఖ్యమైనది. అయ్యా గట్టిగా దేవుని మహింపరి చెప్పండి. హల్లెలూయా. వివేచన, పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు జ్ఞానము, వివేచన మనకు వచ్చింది. ఆత్మ సంబంధమైనటువంటి మనుషుడు ఏం జరుగుతున్నాయో అన్నీ వివేచిస్తాడంట, అన్నిటినీ తెలుసుకుంటాడు. మనకు అర్థమైపోవాలా, మన విషయము, మన లైఫ్ స్టోరీ మనకు అర్థమవుతూ ఉండాలి. అర్థమైనప్పుడే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాము, దేవుని దగ్గర పశ్చాత్తాపడతాము. అర్థం కాకపోతే వినేసి వెళ్ళిపోతూ ఉంటాము, అంతే. మన స్థితి మనకు తెలియపరచబడతా ఉండాలి. మనలో మనము అలా స్వపరీక్ష చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ ఎక్కడో ఒక దగ్గర అది కనబడుతుంది. చూసారా, ఎక్కడో ఒక చోట అది ఏమవుతుంది, అది కనబడుతుంది. గొల్లియాతును జయించినప్పుడు సౌలు ఎంత ప్రేమించాడు? ఎవరిని? దావీదుని ఎంత ప్రేమించాడో అసలు. అయితే ప్రేమలో యోనాతాను నిలుచున్నంతగా ఎవరు నిలబడలేకపోయారు? అతను పడిపోయాడు, యోనాతాను నిలిచినాడు. అలాగా ఏదో ఒకటి అతను పడిపోవడానికి కూడా కారణాలు ఉన్నాయి. అది అతనికి ఇంపుగా అనిపించలేదు ఆ మాట. ఏ మాట? సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది అని అంటానే, నిజమే కదా, నేను చేయలేని పని వాడు చేశాడు. వాడు పిల్లడైనా కూడా నేను చేయలేని పని వాడు చేశాడు అని కానీ అనుకోని ఉంటే ఏమై ఉంటుంది చెప్పండి? నిలిచినట్టే. పిల్లారా, ఒక్కొక్కసారి మన మనసు అంగీకరించదు. మనకంటే కింద స్థాయిలో ఉన్న వాళ్ళు పాట పాడుతున్నా, వాక్యం బాగా చెప్తా ఉన్నా, దాన్ని లేకపోతే మంచి స్థితిలో ఉన్నా, ఏదైనా కావచ్చు, మనము ఒప్పుకోవడానికి మనసు అంగీకరించకపోవడమే పడిపోవడం, అంతే. కనుక మనము ప్రేమలో నిలిచి ఉండడానికి మనల్ని మనం కాచుకుందాం.